హాయ్ ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకానికి సంబంధించి బిగ్ అప్డేట్ అండి. జూన్ 14వ తేదీన బడికి వెళ్ళి చదువుకునే పిల్లలందరి తల్లుల ఖాతాలలో 15,000 రూపాయలు వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధమైందండి. దీనికి సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కీలక ప్రకటన అయితే చేశారు. గత కొంతకాలంగా బడులు తెరిచే లోపలే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం అమౌంట్ వేస్తామని ముఖ్యమంత్రి గారు చెబుతూ ఉండగా తాజాగా 14వ తేదీ ఈ సొమ్ములు పిల్లల తల్లుల ఖాతాలో జమ అయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి చేసుకుని డిగ్రీలోనో లేక బీటెక్లోనో జాయిన్ అయ్యే వారికి ఈ తల్లికి వందనం పథకం సొమ్ములు క్రెడిట్ అవుతాయా లేవా, ఈ ఏడాది 1వ తరగతిలో చేరుతున్న వారికి తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు వస్తుందా రాదా, అసలు ఈ తల్లికి వందనం పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తల్లికి వందనం పథకం కింద ఈ నెల 12 లేదా 14వ తేదీలోపు తల్లులకు నగదు అందిస్తాం. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సును అమలవుతుంది. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ అందించింది. అలాగని ఎప్పుడు వాళ్ళ వైపే చూడకూడదు, మనం నిలదొక్కుకోవాలంటే ఇంకా కష్టపడాలి అంటూ 14వ తేదీ లోపు తల్లికి వందనం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన చేశారండి. 12వ తేదీన ఈ సొమ్ములు పడే అవకాశం లేదు. 14వ తేదీనే పిల్లల తల్లుల ఖాతాలో జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే, ఈ పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే 2024-25 విద్యా సంవత్సరానికి గాను 1 నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎవరైతే పిల్లలు చదువుకున్నారో వారి వివరాలన్నీ ఆన్లైన్ చేయబడ్డాయి. వారి తల్లులు లేదా గార్డియన్స్ యొక్క వివరాలు ఆన్లైన్లో పొందుపరచబడ్డాయి. అలాగే వారి యొక్క ఆధార్ డేటాబేస్ ఆధారంగా ఈ యొక్క తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు జమ అవుతుంది. కాబట్టి ఈ పథకానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే పిల్లలు 1 నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతూ ఉండి వారి తల్లిదండ్రుల ఖాతాలకు ఈ ఆధార్ నెంబర్ లింక్ అవ్వలేదో అలాంటి వారి లిస్టు గడిచిన 2 నెలల క్రితమే సచివాలయానికి వచ్చి ఆధార్ నెంబర్ను వారి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవాలని సందేశాన్ని పంపించడం జరిగింది. సచివాలయ ఉద్యోగులు కూడా ఈ సంబంధిత తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరవేసి మీ బ్యాంక్ అకౌంట్కు వెంటనే ఎన్పిసిఐ లింక్ చేసుకోమని చెప్పడంతో ఈ ప్రక్రియ అనేది ఎప్పుడో 2 నెలల క్రితమే ముగిసిపోయింది. మనకు చివరి తేదీగా ఈ జూన్ 5వ తేదీ అయితే ఉన్నింది. అంటే జూన్ 5వ తేదీలోపు తల్లిదండ్రులు వారి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్ లింక్ చేసుకున్నట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా 1 నుంచి 12వ తరగతి వరకు చదువుకునే పిల్లలందరికీ 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఈ సొమ్ములన్నీ క్రెడిట్ అవుతాయండి. ఇక ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయిందండి, మేము డిగ్రీలో చేరాలనుకుంటున్నాం, మరి మాకు తల్లికి వందనం వస్తుందా అంటే తప్పనిసరిగా వస్తుంది. మార్చిలోను అలాగే ఏప్రిల్లోను ఈ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల డేటాను ప్రభుత్వం తీసుకుని ఈ మేరకు తల్లికి వందనం పథకం అప్లై చేసింది. కాబట్టి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పూర్తి అయిపోయినప్పటికీ మీకు తల్లికి వందనం పథకం అనేది వస్తుంది. ఈ ఏడాది 1వ తరగతిలో జాయినింగ్ అవుతున్నాము, మాకేమైనా తల్లికి వందనం పథకం ద్వారా 15,000 వస్తుందా అంటే ఈ ఏడాది జాయిన్ అయ్యే వారికి రాదండి. ఈ ఏడాది 1వ తరగతి అంటే 2024-25 విద్యా సంవత్సరానికి ఎవరైతే 1వ తరగతిలో చేరి ఈ మేరకు విద్యా సంవత్సరం పూర్తయి ప్రస్తుతం 2వ తరగతికి వెళ్తుంటారు కదా, వారికైతే 1వ తరగతికి సంబంధించిన 15,000 రూపాయలు తల్లికి వందనం పథకం ద్వారా సొమ్ములు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది కొత్తగా 1వ తరగతిలో చేరుతున్నట్లయితే వారికి రాదు, నెక్స్ట్ ఇయర్ అయితే వస్తుంది. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావస్తున్న నేపథ్యంలో 1 సంవత్సరం తల్లికి వందనం ఎగ్గొడతారు అనే వ్యాఖ్యలకు చెక్ పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి ఈ నెల 14వ తేదీన తల్లికి వందనం పథకం కుటుంబంలో 1 2 3 4 15,000 రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాలో జమ చేయబోతూ ఉంది. దీంతో మొదటి ఏడాది తల్లికి వందనం పథకాన్ని నెరవేర్చుకున్నట్లుగా అవుతుంది. అలాగే ఈ నెలలోనే 20వ తేదీ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మొదటి విడతలో 7,000 రైతుల ఖాతాలో జమ అవుతాయి. ఆగస్టు నెలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతూ ఉంది. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ముందు ఏదైనా తాజా అప్డేట్ వచ్చిందంటే
వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం ఇస్తుంది. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.